ఓకే, సో అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కేపీ జోషి, ఇక్కడ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి డీన్ అండ్ ప్రిన్సిపల్ అండి. సో ఇప్పుడు మా మెడికల్ ఎగ్జిబిషన్ మెడెక్స్పో 2024కి ఈరోజు అది 5th డే. సో ఇంతకుముందు మనం అసలు 4 days కోసం పెట్టినాం, 20 నుంచి 23 వరకే. కానీ అంతా చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు, కొంచెం దూరం నుంచి కాల్ వస్తున్నాయి. అండ్ ప్లస్ అందరు డిస్కషన్ చేసి మన మేనేజ్మెంట్తో ప్లస్ స్టూడెంట్లో డిస్కస్ చేసిన తర్వాత అది ఒక రోజు ఈ రోజు వరకే ఎక్స్టెండ్ చేసినాం. మళ్ళీ ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి స్కూల్స్. సో కానీ ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి మొత్తం ఫుల్ ఎక్స్టెండ్ చేయడానికి. సో అది డిసిజన్ అంటే ఏంటి, ఇప్పుడు రేపు మధ్యాహ్నం 1 o'clock వరకే, దట్ ఈజ్ ఆన్ బుధవారంకు మధ్యాహ్నం 1 వరకనే ఎంట్రీ ఉంది. ఎంట్రీ కూడా ముందు స్లాట్ బుక్ చేయని వాళ్ళకైనా ఉంది. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు సడన్గా వచ్చేసి నేను ఈరోజు మీరు చెప్పిన కదా బుధవారంకు ఉంది, నేను అదే మీరు మధ్యలో వచ్చినా మీరు ఎందుకో పర్మిట్ చేయలేదంటే, సో ఖచ్చితంగా స్లాట్ బుకింగ్ ఉంది. 9 o'clock నుంచి 1 వరకనే ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు మీడియాలో నంబర్ ఉంది, డాక్టర్ రోహిత్ దీక్షిత్ మన వైస్ ప్రిన్సిపల్, ఆయనకి అందరు కాల్ చేస్తున్నారు. సో కాల్ చేసి స్లాట్ అడగండి. ఏ స్లాట్ ఫ్రీ ఉంటే వాళ్ళు ఈ ఫ్రీ స్లాట్ ఇస్తారు. దాని స్లాట్ కన్నా కొంచెం 15 minutes ముందు రండి. సో వితౌట్ ఎనీ ప్రాబ్లం, ఏం ఇబ్బంది పెట్టుకుంటే మీరు క్లియర్ అవుతుంది. ఎల్లుండికి క్లోజింగ్ ఉంది. సో ఎల్లుండి కూడా అదే గురువారంకి ఇది సమాపన అవుతుంది. సో గురువారంకి కూడా 1 o'clock వరకే, మధ్యాహ్నం 1 వరకే, సరేనా? సో దయచేసి ఖచ్చితంగా స్లాట్ బుక్ చేసిన రండి. అదే ఒక మెసేజ్ ఇస్తున్నాను. విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది సార్? చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. అసలు అంత మేము అనుకోలేదు, అంత ఇంట్రెస్టింగ్గా వాళ్ళు చెప్తున్నారు. మీరు కొన్ని వీడియో చూడొచ్చు. మీరు కూడా ఏదైనా స్టూడెంట్స్ బయటకు పోతుంటే వాళ్ళకి ఇంటర్వ్యూ చేయొచ్చు. వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి అసలు బుక్లో చదివిన తర్వాత అసలు రియల్గా ఏమవుతుంది సబ్జెక్ట్లో అసలు వాళ్ళకి కొంచెం చాలా యూస్ఫుల్ అయింది, చాలా బెనిఫిటెడ్ అయినారు వాళ్ళు. ప్లస్ స్కూల్ టీచర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, కానీ వాళ్ళకి కూడా నాలెడ్జ్ పెరిగింది. అసలు సైన్స్ టీచర్కి అది కూడా బుక్లో బుక్లో చదివిన తర్వాతనే చెప్తారు కదా. సో ఇక్కడ వాళ్ళు చూసి వాళ్ళకి ప్రాక్టికల్గా వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అయింది. సో స్కూల్ టీచర్స్ గురించి ప్లస్ విద్యార్థుల గురించి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నా, ఏదైనా స్కూల్ ప్లస్ అది ఇంకా కూడా దయచేసి కొంచెం ఒక విషయం కొంచెం చూసుకోండి. కానీ ఇది 5th class 6th class 8th class వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి అర్థం రావు. మళ్ళీ 3 floors మళ్ళీ పైకి పోవాలా, మళ్ళీ కిందికి రావాలా, మళ్ళీ అసలు 2 hours తిరగడం వాళ్ళకి అవసరం లేదు. సో ఖచ్చితంగా మీరు రావాలంటే 9th 10th అండ్ జూనియర్ కాలేజెస్కి పెట్టినాం, ఇంటర్ కాలేజెస్కి పెట్టినాం. వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం వస్తుంది. అది జస్ట్ నార్మల్ ఎగ్జిబిషన్ అట్లా అమ్యూజ్మెంట్ ఎంటర్టైన్మెంట్ లేదు కదా. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డౌట్ అడగాలి, చూడాలి. 25 విభాగాలు 25 విభాగాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి, అంతే కదా. వాళ్ళు మళ్ళీ బుక్ నుంచి చదివి మళ్ళీ రీకనెక్ట్ చేయాలి. సో వాళ్ళ కోసం యూస్ఫుల్ అవుతుంది. సో దయచేసి ఖచ్చితంగా అదే సేమ్ మళ్ళీ 9th 10th అండ్ జూనియర్ కాలేజ్ ప్లస్ ఇంటర్ కాలేజ్ కూడా. అంటే ఇప్పుడు ఇలాంటి ఎక్స్పోలు ఇంకా ముందు ఇంకా అంటే మన అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంకా ఏమన్నా పెట్టాలని ఆలోచన మీరు చేస్తున్నారు? ఇప్పుడుతో ఏం లేదు, కానీ ప్రతిసారి ఏదైనా ఒక ప్రోగ్రామ్ మనం పెడుతూనే ఉన్నాం. ఇప్పుడు సపోజ్ ఒక 10th Octoberకి ఒక వాకథాన్ మాకు సెపరేట్గా మా కేజ్రెడ్డి గారు మా మేనేజింగ్ డైరెక్టర్ పిలుస్తారు, అది కూడా ఎప్పుడో ఉంది. ప్లస్ ఇంకా హెల్త్ డే ఈరోజు ఒక టొబాకో సీజేషన్ సెంటర్ మన కాలేజ్లో ఓపెనింగ్ అయింది. సో ఏదైనా అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇప్పుడుతో అసలు లైన్లో ఏం లేదు, కానీ రీసెంట్గా మన అప్డేట్ అనే అవుతుంది. వీఆర్ కండక్టింగ్ థింగ్స్ రెగ్యులర్లీ. థ్యాంక్ యూ. కరెక్ట్. ఇంటర్నెట్ అడిక్షన్, ఏదైనా అడిక్షన్ మీన్స్ మనకి మన అవసరం కంటే ఎగ్జిస్టింగ్ ఏది యూజ్ చేసినా మొత్తం అడిక్షన్స్. సో ఈ అడిక్షన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఓవర్కమ్ చేయడానికి లైక్ చూడండి, బికాస్ వీఆర్ డిపిక్టెడ్ లైక్ పర్సన్ ఇస్ డ్రౌనింగ్ ఇన్ టు అడిక్షన్స్ హియర్. బై యూజింగ్ దోస్ స్టెప్స్ వీఆర్ హెల్పింగ్ హిమ్. ఇంటర్నెట్ అడిక్షన్ వల్ల పిల్లలకి ఏమవుతుందంటే ఫోన్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతుంది, నిద్రపోవట్లేదు.
ఆ బుక్స్ని మెయింటైన్ చేయండి. లేకపోతే క్లే అలాంటివి తెచ్చిస్తే వాళ్ళు కొంచెం క్రియేటివిటీ అట్లాంటివి చేయండి. నెక్స్ట్ ఇది మారుషాన గంజా అంటారు కదా, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ కొంచెం ఆ గాంజా తీసుకుంటే వాళ్ళు కొంచెం బిజినెస్ వస్తుంటుంది, మూడ్ చేంజెస్ అవుతుంటాయి, అడిక్షన్స్ అయిపోతుంటాయి. నెక్స్ట్ ఇది మొబైల్ అడిక్షన్. ఇంటర్నెట్ అడిక్షన్ ఇస్ డిఫరెంట్, మొబైల్ అడిక్షన్ ఇస్ డిఫరెంట్. ఇంటర్నెట్ అడిక్షన్ మనం ఏ డివైసెస్లోనైనా చేసుకుంటుంటాం. మొబైల్ అడిక్షన్ ఇస్ ఓన్లీ మొబైల్. కొంతమందికి మొబైల్ లేకపోతే ఏదో కొంతమంది పిల్లలకి, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఎట్లుందంటే చేతిలో మొబైల్ లేకపోతే ఇంకేదో లేనట్టు, బాడీలో ఒక పార్ట్ లేనట్టు ఫీల్ అవుతుంటున్నారు. సో తగ్గియాలి అంటే ఇందాక చెప్పినట్టు వాళ్ళని కొంచెం బుక్స్తోని, స్టోరీ, మరీ చిన్నపిల్లలు అయితే స్టోరీ బుక్స్తోని, లేకపోతే మన క్రియేటివ్ బాడీ బిల్డింగ్ బ్లాగ్స్ అవి అలాంటి వాటితో వాళ్ళని ఎంగేజ్ చేస్తే కొంచెం అక్కడ అలసిపోతారు, వాళ్ళకి ఫోన్ వాడేంత ఎనర్జీ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది నికోటిన్, సిగరెట్ స్మోకింగ్, ఏదైనా సరే స్మోకింగ్ని కానీ లేకపోతే తంబాకు అవన్నీ ఉంటాయి కదా, టొబాకో అలాంటివన్నీ రిలేటెడ్కి మొత్తం నికోటిన్ అడిక్షన్స్. దీనికి మేము ఇక్కడ ఒక మోడల్ చేస్తాము. ఇది ఆల్కహాల్, ఇది ఆల్కహాల్ నార్మల్ మనందరూ తెలిసిందే కదా, అది ఓకే. కానీ ఇక్కడ ఒక మోడల్ చేస్తాం. ఇది ఏంటంటే టూ లంగ్స్. ఇప్పుడు స్మోకింగ్ చేసి ఖరాబ్ చేసుకున్న వాళ్ళ లంగ్ ఇట్లా ఉంటుంది మనం లోపల చూస్తే. ఇది నార్మల్ లంగ్, ఇది హెల్దీ లంగ్, ఇది స్పాయిల్డ్ లంగ్. టైప్స్ ఉన్నాయి, అందులో ఇంకా కొన్ని బ్రాంచెస్ మెయిన్ బ్రాంచెస్ పెట్టాం. జనరల్ సైకియాట్రీ, జీరియాట్రిక్ సైకియాట్రీ అంటే ఓల్డ్ పీపుల్లో చూస్తాము. నెక్స్ట్ చైల్డ్ సైకియాట్రీ, అడిక్షన్స్ అంటే దానికి రిలేటెడ్ మొత్తం మూవీ థీమ్లో పెట్టాం, పిల్లలకి కరెక్ట్గా ఉంటుంది. ఒక్కొక్క డిజార్డర్కి ఒక్కొక్క మూవీ కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఎమోషన్స్, బేసిక్ ఎమోషన్స్ అండ్ సెకండరీ ఎమోషన్స్ అని ఉంటాయి. బేసిక్ ఎమోషన్స్ కాంబినేషన్లో ఒక థర్డ్ ఎమోషన్ వస్తుంటుంది, అది సెకండరీ ఎమోషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఈసీటీ మెషిన్. దీని డిప్రెషన్ వాళ్ళకి మీరు మామూలుగా మూవీస్లో షాక్ ట్రీట్మెంట్కి అవి చూస్తారు కదా, అవి ఇది షాక్ కొడితే వాళ్ళకి హ్యాపీ అవుతారు, వాళ్ళ బ్రెయిన్లో కెమికల్స్ రిలీజ్ అయితే హ్యాపీ కెమికల్స్, దానివల్ల హ్యాపీ అవుతారు. సో ఇది సూసైడ్ ఆలోచనలోకి విషయం మారుతుంది. కొంతమందికి మేము మెడిసిన్ ఇవ్వలేము, డిప్రెషన్ రిలేటెడ్ మెడిసిన్ ఇవ్వలేము వాళ్ళకి. అలాంటి వాటిని కూడా ఇదే వాడతాం, సివియర్ స్టేజెస్లో ఉన్నప్పుడు మాత్రమే వాడతాం. నెక్స్ట్ ఇది పిల్లల కోసం లైక్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది తెలియాలి. ఏది ఎవరు టచ్ చేయాలి, ఎవరు టచ్ చేయాలి, ఎంత టచ్ చేయాలి, అట్లా చేయాలి. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆటిజం. ఆటిజం అంటే మామూలుగా ఇప్పుడు ఛాలెంజింగ్ కిడ్స్ ఉంటారు, స్పెషల్ కిడ్స్ ఉంటారు, వాళ్ళు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేరు. ఈ ఆటిజం ఉన్న వాళ్ళు కొంచెం నడవడం ఇట్లా టిక్స్ పైన నడుస్తుంటారు, వాళ్ళని పిలుస్తుంటే పలకరు వాళ్ళు. లైక్ దే హ్యావ్ నైస్ ఐక్యూ బట్ కొంచెం ఛాలెంజింగ్ ఉంటారు. దీనికి క్యూర్ లేదు, మనమే వాళ్ళు వేరే వాళ్ళని థెరపీస్ ఉన్నాయి. కంప్లీట్ క్యూర్ లేదు బట్ వీ హ్యావ్ థెరపీస్ ఫర్ దిస్ ఇస్ ఏడిహెచ్డి. ఏడిహెచ్డి అంటే హైపర్ యాక్టివిటీ. కొంతమంది పిల్లలు బాగా హైపర్ యాక్టివిటీ ఉంటారు కదా, అది కూడా కొంచెం లిమిట్ క్రాస్ అయ్యి ఎక్సీడ్ అయినప్పుడు దానికి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ కండక్టివ్ డిజార్డర్. కండక్టివ్ డిజార్డర్ అంటే మీరు నార్మల్గా కొంతమంది పిల్లలు కండక్టివ్ డిజార్డర్ ఇది. కొంతమంది పిల్లల్ని మీరు చూస్తుంటారు కదా, లైక్ కొంచెం పక్కన వాళ్ళ మీద వాళ్ళు చేసి కొంచెం రూడ్గా బిహేవ్ చేసే పిల్లలు అట్లా ఉంటారు కదా, అది కూడా కొంచెం ఈ సింటమ్స్ అన్నీ కలిపి వచ్చిన వాళ్ళని చూస్తే కండక్టివ్ డిజార్డర్ అంటే దీనికి థెరపీస్ ఇస్తాము. నెక్స్ట్ స్లీప్ హైజీన్. స్లీప్ హైజీన్ అంటే నార్మల్గా మనం చాలా పడుకునే ముందు అసలు ఏం చేస్తున్నామో మోస్ట్లీ అవన్నీ కెఫైన్ తీసుకోవాలి, లైక్ స్క్రీన్ టైం తగ్గించడం, వాటి కోసం అవేర్నెస్ ఇవ్వడం. నెక్స్ట్ ఇవన్నీ అడిక్షన్స్. ఓన్లీ కంప్రెషన్స్ మాత్రమే చేయాలన్నమాట. ఇదేం యూజ్ చేయాలి. నార్మల్గా ఏం చేస్తారంటే మౌత్ టు మౌత్ ఇవ్వడానికి ఇస్తారు. అట్లా ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే ఈయనకి ఏం వచ్చిందో మనకు తెలియదు, మనకు వస్తాయి అనమాట ఒకవేళ మౌత్ టు మౌత్ ఇస్తే. సో ఓన్లీ కంప్రెషన్స్ చేసి ఎమర్జెన్సీ కాల్ చేస్తే చాలు. బుక్స్ కూడా అవైలబుల్ అంటే ప్రతి డిసీజ్కి ఏంటి మిషన్ చాట్ అదే డయాబెటిక్
ఈ చార్ట్స్ అన్ని సంబంధించి బుక్ లేటెస్ట్ రిలీజ్ అయిన ఆ బుక్ అన్ని డిస్ప్లేస్కి ఇది తినాలి నేనైతే అన్ని డైట్ ప్లాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ హెచ్ఓడి అండ్ చీఫ్ డైటీషియన్ ఎస్ఎస్ మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్. సో టుడే మేము ఏం చేస్తామంటే మన న్యూట్రిషన్ స్టాల్లో డిఫరెంట్ ఐటమ్స్ పెట్టాము. అంటే ఇప్పుడు సపోజ్ మై ఫుడ్ ప్లేట్ అండి. మై ఫుడ్ ప్లేట్లో మనం జనరల్గా జంక్ ఫుడ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పిల్లలందరూ కూడా. అట్లా కాకుండా మనం జంక్ ఫుడ్స్ తినకూడదని మన ఫుడ్ ప్లేట్లో హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలండి. మిగతా హాఫ్లో హాఫ్ గ్రెయిన్స్ తీసుకోవాలి. మిగతా హాఫ్లో హాఫ్ పల్సెస్, నాన్ వెజ్, నట్స్, సీడ్స్, ఆయిల్స్ తీసుకోవాలని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాము. అది కాకుండా ఓవర్ డోస్ ఆఫ్ ఎనీ మినరల్ అండ్ న్యూట్రియంట్ మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ కాల్షియమే ఎక్సెస్ తీసుకున్నారనుకోండి, దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అటువంటి ఐరన్ తీసుకుంటే ఏమొస్తుంది, ఏ ప్రాబ్లమ్స్ వస్తుంది, అట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము గేమ్ లాగా తయారు చేసాము. వాళ్ళు గేమ్లో ఆడచ్చు, లేకపోతే ఇట్లా కూడా చూడొచ్చు. తర్వాత డిఫరెంట్ వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సిలో ఏమేమి ఫుడ్స్ ఉంటాయి, వేటిల్లో రిచ్ ఉంటుంది వైటమిన్ ఏ అనేది కూడా రియల్ మోడల్స్ మనం పెట్టామండి. తర్వాత జనరల్గా కొన్ని గ్రెయిన్స్ చాలామందికి తెలియదు, ఓన్లీ రైసే అనుకుంటారు. కానీ డిఫరెంట్ మిల్లెట్స్ ఏ విధంగా మనం సూప్ లాగా చేసుకోవచ్చు అన్న డిఫరెంట్ మిల్లెట్స్ అన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తాము. తర్వాత స్టార్టింగ్లో అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి, అంటే ఏ ఫుడ్ తింటే కిడ్నీ హెల్తీగా ఉంటుంది, ఏ ఫుడ్ తింటే కిడ్నీ అన్హెల్తీగా ఉంటుంది అనేది పెట్టాము. తర్వాత స్టమక్లో మనము జనరల్గా పల్సెస్ తీసుకున్నాం అనుకోండి 1 to 2 hours పడుతుంది అబ్జర్వ్ చేయడానికి. సో అప్పుడు మనకి ఆకలి వెంటనే వేయదనమాట. సో ఏది తీసుకుంటే మనకి స్టమక్లో ఎంత సమయంలో అబ్జర్వ్ అవుతుంది, డిఫరెంట్ పీరియడ్స్, డైజెషన్ పీరియడ్స్ అనేది అదొకటి పెట్టాము. తర్వాత హార్ట్ హెల్దీ ఫుడ్స్ అని పెట్టామండి. అదొక పజిల్లా చేస్తామన్నమాట. ఒక 5 నిమిషాల్లో ఆ పజిల్ కంప్లీట్ చేసేయచ్చు అన్ని హెల్దీ ఫుడ్స్ హార్ట్ షేప్లో. అదొకటి పెట్టామండి. తర్వాత మ్యాచింగ్, అంటే ఇప్పుడు క్వాషార్కర్, మరాస్మస్, మాల్ న్యూట్రిషన్ వస్తుంది కదా, మాల్ న్యూట్రిషన్ వచ్చినప్పుడు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఒకవేళ విటమిన్ డి వికెట్స్ వచ్చినప్పుడు ఏ ఫుడ్స్ తీసుకోవాలి, అలా మ్యాచింగ్ చేసినప్పుడు లైట్ వెలిగేలా అదొకటి పెట్టామండి. తర్వాత ఇంకా డయాబెటీస్ మిక్స్ అండి, చాలామందికి అపోహలు ఉంటాయి, డయాబెటీస్ పంచదార తిన్న మళ్ళీ వస్తుంది ఏంటంటే డెఫిషియన్సీ. ఇక్కడ డెఫిషియన్సీ ఉన్నాయి, డెఫిషియన్సీ డెఫిషియన్సీకి డైట్స్ ఉన్నాయి. ఇక్కడ నార్మల్గా ఎగ్జాంపుల్ మరాస్మస్ అండ్ క్యాషియర్, వాళ్ళకి ఏం డైట్ తీసుకోవాలంటే హై ప్రోటీన్ డైట్. హై ప్రోటీన్ డైట్స్ మీట్, మిల్క్ ప్రోడక్ట్స్, ఎగ్, ఆల్మండ్స్ అలా ఉంది. ఇప్పుడు మనం కరెక్ట్గా మ్యాచ్ చేస్తే లైట్ వస్తుంది. చూపిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిందా లైట్ అలా. ఎవరైనా ట్రై చేయండి అంటే నేను చెప్తాను. నైట్ బ్లైండర్స్ అంటే వైటమిన్ ఏ ఎందులో ఉంటుంది, క్యారెట్, పపాయ, ఎగ్, స్పినాచ్ ఉంటుంది. బెరీ అంటే వైటమిన్ బిలో ఉంటుంది. వైటమిన్ బి అంటే హోల్ గ్రెయిన్స్. నెక్స్ట్ స్కర్వీ, వైటమిన్ సి కావాలి మనకు. వైటమిన్ సి అంటే సిట్రస్ ఫ్రూట్స్ కానీ అందులో. లికెట్స్ అంటే నార్మల్గా మనకి వైటమిన్ డి ఏముంటుంది, సన్లైట్ కావాలి, సన్లైట్ ఇందులో. నెక్స్ట్ గాయిట్ అంటే నార్మల్గా పీపుల్కి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అయోడైజ్డ్ సాల్ట్ ఇస్తాం అలా. అనేమియా పేషెంట్స్ అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ కావాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్లో ఏమేమి ఉంటాయంటే లీఫ్ వెజిటేబుల్స్, డేట్స్, జాగేరి, సిట్రస్ చాలా ఉంటాయి. డయాబెటీస్ కూడా వస్తుంది. మన పేరెంట్స్ కూడా బీపీ రావడం, డయాబెటీస్ రావడం ఆర్థరైటిస్ ఏంటంటే మన బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనేవి మళ్ళీ సర్వారిక్స్ ఇంకా గార్డెన్స్ ఈ వ్యాక్సిన్స్ ఎస్పీఎస్ హాస్పిటల్లో గైనకాలజీ డిపార్ట్మెంట్లో దొరుకుతుంది. ఇక్కడికి వచ్చి వేయించుకోవచ్చు అందరూ. నా పేరు పూజిత, ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్తున్నాం. ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్. ఇందులో ఈ పార్ట్ని సర్విక్స్ అంటారు. ఇక్కడ ఇది హ్యూమన్ హ్యాపిలోమా వైరస్ అంటారు, హెచ్పివి వైరస్. ఈ వైరస్ వల్ల అమ్మాయిలలో సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఆ ఒకసారి క్యాన్సర్ అన్నది వచ్చినాక దాన్ని క్యూర్ చేసుకోవడం కంటే అసలు రాకుండా చూసుకోవడం బెటర్. ప్రివెంట్ చేయడానికి హెచ్పివి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. హెచ్పివి వ్యాక్సినేషన్
14 years వేసుకుంటాం 2 డోసెస్ వేసుకోవాలి. 14 years కంటే అబవ్ ఉంటే 3 డోసెస్ హెచ్పివి వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. 45 years వరకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఇది వేయించుకుంటే లైఫ్ లాంగ్ సేఫ్టీ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇంకా అమ్మాయికి రాకుండా ఉంటుంది. సేఫ్టీ ఇది ఫీమేల్ మీ రీప్రొడక్టివ్ పేరు చెప్పు. ఇది మీకు ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుతుంది? If we take biology, we can know about things easily by the science expression. We can read relations. విచ్ స్కూల్ ఫ్రమ్ యూ? Karagaya High School, Narayanpet. నారాయణ. How much treatment తీసుకోవాలి? From Narayanpet, Kakatiya High School. Today we came here to see science excursion in SVS College. We saw 7 departments in this college. We start about fetal development and anatomy, pulmonology, microbiology, digestive system, about nerve cells. We studied about many things. We studied about skin diseases, dermatologist, skin, gynecologist, మీరు గైనకాలజీ అంటే మీరు ఈరోజు ఇవన్నీ నా పేరు ప్రణయ్, ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ఎస్ఎస్ మెడికల్ కాలేజ్. నా టాపిక్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ అనేది ప్రజెంట్ ట్రెండ్లో మోస్ట్ కామన్ ప్రాబ్లం గ్లోబల్ వార్మింగ్. ఇట్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ మెయిన్ కాజ్ ఏంటంటే ఫ్యాక్టరీస్ వల్ల కానీ, వెహికల్స్ వల్ల కానీ, లేదా ఎనీ స్మోకింగ్ వల్ల కానీ, దేనివల్ల కానీ మన ప్రొడ్యూస్ అయ్యే స్మోక్ ఏదైతే ఉందో అది ఎయిర్ పొల్యూషన్కి లీడ్ చేస్తుంది. దాన్ని మనం ప్రివెంట్ చేయాలి ఫస్ట్. లేదంటే మనకి మేజర్ హెల్త్ కాంప్లికేషన్స్ లైక్ రెస్పిరేటరీ ఇల్నెసెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, మెనీ డిజార్డర్స్, మెంటల్ డిజార్డర్స్, హెడేక్, డిజీనెస్ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం ఫ్యాక్టరీస్ అన్ని లిమిట్ చేయాలి అండ్ వెహికల్స్ అనేది రెస్ట్రిక్ట్ చేయాలి. ఐ మీన్ ఇండివిజువల్గా సపరేట్గా వెళ్ళడం లేదు, అందరం కలిసి ఒకే దానిలో వెళ్ళడం లేదు. అలా వెహికల్స్ అన్ని మినిమైజ్ చేయాలి. ఇంకా అన్నెసరీ ఫాసిల్ ఫ్యూయల్స్, పెట్రోల్ అలాంటివి ఎక్కువ పెట్టవద్దు. ఎలక్ట్రిక్కి షిఫ్ట్ కావడం బెటర్. కొంచెం స్టార్ట్ అయింది ఈ మధ్యనే. జూట్ బ్యాగ్స్ వాడుతున్నారు, ఎకో ఫ్రెండ్లీ గూడ్స్, రీసైకిల్ పేపర్స్ వాడుతున్నారు, ప్లాస్టిక్ని తగ్గిస్తున్నారు. బట్ ఇవి ఇంకా ఇంక్రీజ్ అయితే కొంచెం బెటర్ అవుతుంది. డూయింగ్ సెకండ్ ఇయర్ MBBS and this is a microplastic model. సో మనం ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నాం ప్లాస్టిక్ చాలా ఎక్కువ అయిపోతుంది. అండ్ రీసెంట్లీ ఒక సర్వే చేసినప్పుడు ఇన్ ఇండియా చాలా ప్లాస్టిక్ రేట్ ఎక్కువైంది. ఇండియాలో చాలా ప్లాస్టిక్ ప్రొడ్యూస్ ఉంది. అండ్ ఆల్సో ఒక అటాప్సీ చేసినప్పుడు ఫారెన్లో బ్రెయిన్లో ఒక ప్లాస్టిక్ ఇంత లంప్ వచ్చింది. సో ప్లాస్టిక్ మనం ఎవరం కావాలని తినము, లైక్ మనకి ఏం సోర్స్ ఉండదు. కానీ మనకి తెలియకుండానే మనం తినే ఫుడ్లో లైక్ మనం అన్ని ఫుడ్స్ ప్లాస్టిక్ కంటైనర్స్లో తింటున్నాం. అండ్ ఆల్సో మనం యూజ్ చేసే కాస్మెటిక్స్, వీటన్నిటి వల్ల మనకి తెలియకుండానే మన బాడీలోకి మైక్రోప్లాస్టిక్స్ వెళ్తున్నాయి. ఈ మైక్రోప్లాస్టిక్స్ ఈ రోజు మనకి ప్రాబ్లం తెలియకపోయినా ఏదో ఒక రోజు కంప్లీట్గా మన ఎంటైర్ బాడీలోకి ఎంటర్ అయ్యి మన హ్యూమన్ సిస్టమ్ని స్పాయిల్ చేస్తుంది. సో మేము అది పిల్లలందరికీ ఒక అవేర్నెస్ కోసం ఇట్లా ఒక మైక్రోప్లాస్టిక్ మోడల్ క్రియేట్ చేసాము. అండ్ ఆల్సో ఎట్లనో మన ఫీలింగ్స్ అన్నీ ప్లాస్టిక్ అయిపోయాయి. ఒకప్పుడు ఉన్నంత ప్యూర్ ఉండట్లేదు. అట్లీస్ట్ బాడీ అయినా మనం ప్లాస్టిక్ నుంచి కాపాడుకోవడానికి డెపిక్ట్ చేస్తూ అది ఆ మోడల్ కూడా మేము ఏదో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఇంతే ప్లాస్టిక్ అండ్ పొల్యూషన్ కంటిన్యూ అయితే ఈవెన్ మన టీయర్స్ కూడా ప్లాస్టిక్ అవుతాయని చూపించాలని ఇట్లా చేసాం. అయితే ఇప్పుడు దీనికి కావాల్సిన ఇది మైక్రోప్లాస్టిక్. మనకి వరదలు భూకంపాలు వచ్చినప్పుడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఆర్మీని పంపిస్తారు. వాళ్ళు స్పెషల్ ట్రైన్ 2005లో జమ్మూ కాశ్మీర్లో ఎర్త్ క్వేక్స్ వచ్చాయి, భూకంపాలు, మహారాష్ట్రలో ఫ్లడ్స్ వచ్చాయి. అలా ఎన్నో డిజాస్టర్స్ జరిగిన తర్వాత 2006 నుంచి మనకి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఇలా సపరేట్గా వేరే వాళ్ళని తయారు చేసి ఇలాంటివి ఫర్దర్ ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళు మనకి చూసుకోవడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్లో మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ కోసం వాళ్ళకి ఆర్డర్స్ పంపిస్తుంది. ఇది మన తెలంగాణలో కాకుండా ప్రతి స్టేట్లో ఒక కౌంటర్ పార్ట్గా నేషనల్ డిజాస్టర్ కౌంటర్ పార్ట్గా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది. సో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మిలిటరీ వాళ్ళు రీసెంట్గా ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చాయి, ఇంకా మన కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి కదా. సో అలాంటి టైంలో మనకి ఫుడ్ అందించడం హెలికాప్టర్స్ వచ్చి అవన్నీ
చేసే రెస్పాన్స్ కోసమే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ కోసం. ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్న వాళ్ళు ముందుగా బ్రతికిస్తే పిల్లలు బతికే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత కొంచెం చిన్న చిన్న గాయాలైన వాళ్ళకి తర్వాత వాళ్ళకి చూస్తారు. సో అది ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రిఫరెన్స్గా తీసుకుంటే ఎక్కువ మంది బతికే ఛాన్స్. దానిని ట్రై చేయాలి. మోడల్ సింగరేణి కోల్ మైన్స్ మోడల్ చేయడం జరిగింది. మనకు సింగరేణిలో సింగరేణిలో పనిచేసే కార్మికులు ఆల్మోస్ట్ 18 నుండి 20 గంటలు అక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ ఉండే బొగ్గు ధూళికి కానీ అక్కడ ఉండే కోల్ మైన్ డస్ట్కి కానీ వాటికి చాలా ఎక్స్పోజ్ అవుతుంటారు. దానివల్ల వాళ్ళకి ఎన్నో ఊపిరితిత్తులు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, స్కిన్ క్యాన్సర్స్ కానీ, కళ్ళ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ రావడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడికి వచ్చే విద్యార్థులకు అక్కడ కార్మికులు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి తదితర ఆరోగ్య సమస్యలు ఎలా వస్తున్నాయి, దాని నుండి వాళ్ళు ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ అంటే ఎటువంటి మెజర్స్ తీసుకుంటే వాళ్ళకి తగ్గుతాయి, లైక్ మాస్క్ పెట్టుకోవడం ఇలాంటి వాటి గురించి బేస్గా అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి మైండ్లో ఇలాంటి పనులు కార్మికులు జరుగుతున్నాయి అంటే కోల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాసెస్ చేయడం, మళ్ళీ దాన్ని రిటర్న్ పంపించడం, దాని నుండి విద్యుత్ జనరేట్ చేయడం, ఇలాంటి ప్రాసెస్ అన్ని ఎలా ఉంటాయని చెప్పేసి బేసిక్ లెవెల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది అనమాట. అక్కడ వాళ్ళు ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఎగ్జిబిట్ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్, ఎస్వేస్ మేనేజ్మెంట్, కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఈ ఆర్గనైజ్ చేసింది. ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే ప్రజలకు ఒక సామాజిక అవగాహన కల్పించడం కోసం ఈ డిపార్ట్మెంట్లో 3-4 విభాగాలను ఎంచుకున్నాం. ఒకటి కార్మికులు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, ఇలాంటి వాటి గురించి కవర్ చేశారు. ఇంకొకటి డిజాస్టర్స్, పొల్యూషన్స్ ఇన్ఫర్మేషన్, ఇంకొకటి ప్రజలందరికీ వైద్యం అందాలనే ఒక కాన్సెప్ట్ తోటి వివిధ రకాల మోడల్స్ అనేవి చేయడం జరిగింది. ఇంకా పొల్యూషన్ గురించి అవగాహన కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. మేనేజ్మెంట్ సపోర్ట్తో అన్ని మోడల్స్ అన్ని తయారు చేసి వచ్చే విద్యార్థులందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. మన దగ్గరికి 3rd క్లాస్ నుండి డిగ్రీ పీజీ స్టూడెంట్స్ వరకు అందరూ వస్తున్నారు. ఫ్యామిలీస్ కూడా కుటుంబాలు అవగాహన కోసం వస్తున్నారు అన్నమాట. వాళ్ళకు బేసిక్ అవగాహన కల్పిస్తూ ఇంకా వాళ్ళకు ఇంకా సామాజిక అవగాహన కల్పిస్తూ ఇంకా ఇంట్రెస్ట్, వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రావాలి, ఇంకా వాళ్ళ తోటి వాళ్ళని సపోర్ట్ చేసుకునే కల్పించడం కోసం ఈ డిపార్ట్మెంట్ చేస్తుంది అన్నమాట. కోల్ మైన్స్ అన్నమాట. సింగరేణి ఎలా ఉందో అలాంటి దాంట్లో పనిచేసే వాళ్ళకి ఎలాంటి రోగాలు వస్తాయో దాని గురించి మేము చెప్పడానికి ఆ మోడల్ చేసినాం అన్నమాట. టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ అంటే వరదలు అలాంటి వాటిని చూపించాలి. ఇవన్నీ రీసెంట్గా వచ్చిన విజయవాడలో వచ్చిన వరదలు కానీ అవన్నీ చూపించడానికి మేము పెట్టినాము. ఇదేమో రకరకాల హాస్పిటల్స్ అన్నమాట. మెయిన్ ఈ ఎగ్జిబిట్ గురించి మీ పేరు చెప్పండి, మీరు ఏ ఇయర్? మా పేరు కేంద్ర రామచంద్ర ప్రసాద్, 3rd year MBBS. కర్వ్డ్ ఫోర్సెప్స్ అనేది లోపల ఉన్న ఆర్టరీస్ని మనం క్లాంప్ చేయడానికి 2 వాడతాం. ఇది సూచర్ మెటల్, ఇక్కడ బ్రౌన్ అనిపిస్తుందా, ఇవన్నీ మనం రియల్గా తెచ్చి చూపిస్తున్నాం. రిట్రాక్టర్ ఉందా, మనం ఇన్సిషన్ ఇచ్చిన తర్వాత లోపల ఉన్న టిష్యూ ఎలా ఉంటుందో మనం రిట్రాక్ట్ చేసి చూపిస్తున్నాం. పేషెంట్కి కంటిన్యూస్గా ఐవి ఫ్లో ఇవ్వడానికి ఐవి ఫ్లూయిడ్స్ పెడతాడు పేషెంట్స్ ఎక్కువ. అది అనెస్థీషియా మిషన్ కానీ అనెస్థీషియా అడ్మినిస్ట్రేట్ చేస్తాడు. అది కార్డియాక్ మానిటర్, పేషెంట్ బీపీ పల్స్ అవన్నీ స్టేబుల్గా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి కార్డియాక్ మానిటర్. అది ఆక్సిజన్ సిలిండర్, కంటిన్యూస్గా ఆక్సిజన్ సప్లై ఇవ్వడానికి. సక్షన్ ఆపరేటర్స్, ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా ఫ్లూయిడ్ అక్యుములేట్ అయితే ఆపరేషన్కి ఇబ్బంది రాకుండా ఫ్లూయిడ్ని షక్ చేస్తుంది. అది బేసికలీ ఇది అందరికీ ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి లోపల ఎలా జరుగుతుందో అవన్నీ చూడడానికి. సో లోకల్ వాళ్ళు స్టూడెంట్స్ ఉన్న డిగ్రీ కాలేజ్ ఉన్న ఎవరు వచ్చినా వాళ్ళని చూడండి, వాళ్ళకి లోపల ఏముంటుందో బేసికలీ తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇది స్కాల్పల్, ఇన్ఫిషన్ కోసం స్కాల్పల్ వాడతాం. నీడిల్ హోల్డర్ ఉందా, ఇది సూచనకి పెట్టుకుని ఉంటుందా, ఇది నీడిల్ హోల్డర్. యూనివర్సిటీ సందర్భంగా మేము సర్జరీ డిపార్ట్మెంట్ నుంచి సెటప్ అంతా చేసాము. బేసికలీ మనందరికీ ఓటీకి వెళ్ళే పర్మిషన్ ఉంటుంది కాబట్టి ఓటీ లోపల ఏముంటుందో మనందరికీ ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఆ ఓటీ లోపల బేసికలీ ఇలా ఉంటుంది. ఇవన్నీ మెషిన్స్
ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్. కాటన్ తీసుకొని ఇది అయోడిన్ యాంటీసెప్టిక్, ఇది కాస్పీస్ అంటారు. మనం మూడు మీద ఎప్పుడు కాటన్ పెడతాము. ఇది అయోడిన్ తీసుకొని పెట్టి మనం బ్లాస్ట్ చేస్తాం. మన మూడు అనేది ఇట్లా ఓపెన్ పెట్టి ఇంకెక్కువ అవుతుంది. ఇట్లా క్లోజ్ చేస్తే తొందరగా క్లీన్ అవుతుంది. చాలా మనం కట్టకూడదు. అలా కట్టి ఏమైతే బ్లడ్ వల్ల ఆర్గన్కి ఆగిపోతుంది. మళ్ళీ ఆర్గన్ కట్ చేయాల్సి వస్తుంది మనకి. సో అలా కట్ చేసి పైకి తీస్తారు, కట్ చేస్తారు, బర్న్ చేస్తారు, నిమ్మ ఆకులు అలాంటివి పెడతారు. ఇలాంటివి ఏమి మనం చేయకూడదు. జస్ట్ ఏం చేయాలి అంటే ఆర్గన్ కదలకుండా దీంతో కట్టకుండా ఇలా దీంతోనైనా సపోర్ట్గా పెట్టి కదలకుండా పెట్టాలి. ఆ తర్వాత సోప్ వాటర్ కంపోజ్ చేసి అప్పుడు హాస్పిటల్కి తీసుకొస్తే మనం యాంటీవెనమ్ ఇస్తారు. ఇంకా పేషెంట్కి కామ్గా ఉండమని చెప్పాలి. భయపడే టెన్షన్ తీసుకుంటే పాయిజన్ బాడీలోకి ఇంకా వీలైతే కామన్ ఫోటో హాస్పిటల్కి తీసుకురావాలి. దాన్ని బట్టి వాళ్ళు యాంటీవెనమ్ ఇస్తారు. అందుకే బాడీకి స్మెల్ రాదు. అండ్ ఫార్మలిన్ వల్ల డీకేయింగ్ ప్రాసెస్ డీలే అవుతుంది. సో దట్స్ హౌ వి ప్రిజర్వ్ ద బాడీ హియర్. ఇట్స్ ఎ 9 months old బేబీ బాయ్. ఇది పార్చురేషన్ అప్పుడు బేబీ కాంప్లికేషన్స్ క్రియేట్ అయ్యింది. దట్స్ హౌ ద బేబీ ఎక్స్పర్ట్. చలో చలో తొందరగా రండి మీరు. థైరాయిడ్ గ్లాండ్, నాజల్ హోమోన్ అన్ని చూసుకుంటే మూవ్ కావాలి. లౌడ్గా చెప్పండి. బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ ఇది టంగ్. ఇది ఓలా టెక్నాలజీస్ వచ్చేసి
చనిపోయిన తర్వాత కూడా వేరే జీవితాల్లో వెలుగు అంటే వేరే జీవితంలో బతికి ఉన్నట్టు అనమాట. సో మీరు కూడా మీ ఫ్యూచర్లో స్టే హెల్తీ అండ్ మేక్ టు డొనేట్ యువర్ ఆర్గన్స్ అండ్ యువర్ బాడీ టు ద మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ టు సేవ్ సమ్వన్స్ లైఫ్స్ అనమాట. ఓకే, ఆర్గన్స్ ఉన్నాయి కదా, లైక్ లంగ్స్, కిడ్నీ, హార్ట్, లివర్, ప్యాంక్రియాస్, ఐస్, ఇంటెస్టైన్ అండ్ స్కిన్, ఇవన్నీ మన బాడీలో ఉంటాయి. సో వీటన్నిటిని మనం ఏంటి అంటే డొనేట్ చేయొచ్చు వేరే వాళ్ళకి, నీడీ ఉన్న పర్సన్కి. అంటే ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ అయిందనుకో వాళ్ళకి మన కిడ్నీ ఇవ్వచ్చు. సో దట్ మనం ఏంటి అంటే ఇంకొకరి లైఫ్లో చీకటి బతుకుల్లో వెలుగు నింపినట్టు అనమాట. ఇంకోటి ఏంటంటే చనిపోయిన తర్వాత మన బాడీని నార్మల్గా మనం ఏం చేస్తాం, కాల్చడమా పూడ్చడమా చేస్తూ ఉంటాం. అట్లా చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే బాడీస్ని మెడికల్ కాలేజెస్లో మనం డొనేట్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో అనాటమీ సబ్జెక్ట్ ఉంటుంది. సో వాళ్ళు డిసెక్ట్ చేసి లోపల ఉన్న స్ట్రక్చర్స్, ఆర్గాన్స్ అన్నిటిని వాళ్ళు చూస్తారు. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. బాడీని యూజ్ చేయొచ్చు, అలాగే ఆర్గన్స్ని కూడా యూజ్ చేయొచ్చు. బాడీని ఎడ్యుకేషన్ కోసం, ఆర్గన్స్ని వేరే వాళ్ళ లైఫ్ సేవ్ చేయడానికి. Don't take photos.